నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఏపీలో ఏ అంశం వచ్చినా సరే అది పెద్ద రాజకీయ రచ్చ చర్చగానే మారుతున్న నేపథ్యం. కొన్ని చిన్న చిన్న అంశాలు కూడా, అంటే చిన్న అంశాలు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ప్రతి మనిషికి మనోభావాలు ఉంటాయి. సరే, ఎవరో వెర్షన్లు వాళ్ళకు ఉంటాయి. అసలు ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎవరికి దేంతో సంబంధం ఉంది, దేంతో సంబంధం లేదు, ఇది జరుగుతున్న చర్చ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉండగా, వాళ్ళ అధికారంలో ఉండగా బోరుగడ్డ అనిల్ పేరు చాలా గట్టిగా వినిపించేది. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు శృతి మించి కాస్త దారి తప్పి డైరెక్ట్గా దానికి ఆయన చెప్పే వెర్షన్ ఏంటంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దేవుడితో సమానం, జగన్ అన్న కోసం నేను ఏదన్నా చేస్తాను. అంటే ఆ టైంలో ఎలా ఉండేది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటికీ 19 వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన హైప్ వచ్చేసింది. ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే ఇంక అదే జరుగుతుంది. అసలు తెలుగుదేశం పార్టీ లేదు, జనసేన ఎక్కడ కనిపించదు, ఇంక మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూస్తారు, ఇంక వేరే వాళ్ళకి ఏం లేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాలకు సంబంధించి 151 సీట్లు వచ్చినంటే చిన్న విషయం కాదు. ఆ ఊపు అలా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకా ఆయన ఏం చెప్తే అది శాసనం అన్నట్టుగా ఉండేది. ఏదో అప్పట్లో రాజరికాలు ఉన్నప్పుడు చూసారా, మహారాజు గారు చెప్తే, రారాజు గారు చెప్తే శాసనం అంటారు చూసారా, ఆ శాసనం ఉండేది. మరి ఆ టైంలో ఈ రకంగానే చాలామంది మాట్లాడడం చేయడం. సరే, ఇప్పుడు మాట్లాడలేదంటే ఇప్పుడు మాట్లాడలేదు అని చెప్పట్లేదు చాలామంది. ఇదిగో వాళ్ళిద్దరూ చూడండి, అసలు మామూలుగా లేవు వాళ్ళు, బాహాబాహీలు. ఇంకా ఉడికిపోతున్నారు, ఒకరికొకరు రగిలిపోతున్నారు. ఏంటి, ఒకరు నాకు జగనన్న అంటే ప్రాణం, జగనన్న కోసం నేనేదన్నా చేస్తాను, జగనన్న కోసం నేను ఎంత దూరం అన్నా వెళ్తాను, ఆయన కోసం మాట్లాడే నేను జైలుకి వెళ్ళాను, 9 నెలలు ఉన్నాను, పంగ చేల్పించుకున్నాను, నానా యాతనలు పడ్డాను, ఒక పూటే భోజనం చేశాను, 38 కేజీలు తగ్గాను, కానీ నన్ను ఎవరో పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నాకెందుకు ఈ కర్మ, నాదో పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు మా వాళ్ళందరూ కూడా హై ఎడ్యుకేటెడ్, నేను కూడా లండన్లో చదువుకుంటూ వచ్చాను. ఇది అతని వెర్షన్. ఇంకొక వెర్షన్ ఏంటి, అసలు ఈ బోరుగడ్డ ఎవడో, బోరుగడ్డకి వైసీపీకి సంబంధం ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి బోరుగడ్డ అంటే ఎవరో తెలియదు అని ఈయన. ఇద్దరూ జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా ఇష్టం కలిగిన వ్యక్తులే. ఇద్దరికీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత దూరం అన్నా వెళ్ళడానికి సిద్ధపడిన వ్యక్తులే. కానీ వీళ్ళ వైఖరి ఎలా ఉంది, ఆయన జగనన్నే నాకు దిక్కు అంటే, నీవు ఎవడో జగనన్న దిక్కు అనడానికి నీకు సంబంధం ఏంటని ఈయన అంటాడు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. సరే, ఇప్పుడు 2019 నుంచి 24 వరకు అండి, ఆ టైంలో బోరుగడ్డ అనిల్ ఈ రకంగా మాట్లాడినప్పుడు ఇదే వైసీపీ నేతలో, లేకపోతే ఈ కార్యకర్తలో, లేకపోతే కొంతమంది లీడర్లు, ఏమయ్యా నువ్వు మాట్లాడడం తప్పు, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి మందలించి, అప్పట్లో వైసీపీ అని అనేవారు కదా ఇతన్ని, అప్పుడే ఖండిస్తే అసలు ఇంతవరకు రాదేమో. కానీ అప్పుడు ఖండించిన పరిస్థితి లేదు. ఖండించారా? ఖండించలేదు. ఎవరు ఖండించారు? ఎవరు ఖండించలేదు. అప్పుడు వైసీపీకి సంబంధం లేదు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండారేమో ఆ టైంలో. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల నుంచి డిబేట్లు చేస్తున్నాను. నా డిబేట్లో అందరూ వస్తారు కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు చాలా సందర్భంలో, బోరుగడ్డ మాట్లాడిన సందర్భంలో 10ల సంఖ్యలో నేను డిబేట్లు పెట్టాను. ఆ డిబేట్లో బోరుగడ్డకి మాకు సంబంధం లేదు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. అంటే ఎంతో కొంత ఓన్ చేసుకున్నారు. ఎందుకు ఓన్ చేసుకున్నారు? ప్రతిపక్షాన్ని తిడుతున్నారు కదా, అప్పుడున్న ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని తిడుతున్నారు, జనసేనని తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారు. ఇష్టం, చాలా ఇష్టం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరన్నా విమర్శించారనుకోండి, వీళ్ళకి ఇష్టమే. ఇది కాదు, ఇందులో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు అది ఎంతవరకు వెళ్తుంది, అవి చేస్తాం, ఇది చేస్తాం, అది తీసేస్తాం, ఇది తీసేస్తాం అన్నంత వరకు వెళ్తుంది. మరి ఇప్పటికైనా 6:30 గంటలు ఏదో ఆయన అక్కడ కూర్చున్నారు, వాళ్ళు శ్రీమతిని పెట్టుకుని. దాని మీద ఏమన్నా మాట్లాడుతున్నారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, ముఖ్య నాయకులు కానీ? లేదు, మాట్లాడలేదు. మీకు సంబంధం లేదంటున్నారు కాబట్టి. ఇంత జరుగుతున్నప్పుడు మీ ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు, అతను జర్నా చేస్తున్నప్పుడు, ఆందోళన చేస్తున్నప్పుడు నిరాహార దీక్ష చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తాను అంటున్నాడు ఆయన, స్పందించకపోతేనే. ఒక అఫీషియల్గా లెటర్ ఇచ్చి బోరుగడ్డ అనిల్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని ఒక్క లెటర్ ఇస్తే ఇక్కడతో ఆగిపోద్ది కదా. తను ఏం చేసుకుంటాడు, ఏ పార్టీకి వెళ్తాడు, ఏ పార్టీ. మరి మీరా దాన్ని బహిరంగంగా చెప్పరు. మధ్యలో వెంకటరెడ్డి ఎలా వచ్చాడంటే, ఈయన మరి ఏ సందర్భంలో వచ్చారో, ఎందుకన్నారో, ఏదో ఛానల్లో కావాలని ఆ ప్రశ్న అడిగించుకుండి అతను అన్నాడని చెప్పి అతని ఆరోపణ. అది ఎక్కడి వరకు వెళ్ళింది? ఓ వెంకటరెడ్డి
ఒక పూడి శ్రీహరి గారు, అలాగే ఈయన సజ్జల గారు, వీళ్ళ చుట్టూ తిరిగింది. ఇప్పుడు ఈయన ఏంటి అందరినీ ఏకోరు పెడుతున్నాడు. అదే ఎవరికి పార్టీకే కదా ఇబ్బంది. ఇప్పుడు మీ పార్టీ అని చెప్పి లేకపోతే అప్పుడెప్పుడో వాళ్ళకి సంబంధించిన ఛానల్లోని బోరుగడ్డ అనిలు ఈ కార్యకర్త పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన ఇంటినేమో తగలబెట్టారో ధ్వంసం చేశారో చదివింది ఏం చేస్తారో అది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంటే ఎవ్వరూ ఎక్కడా కూడా తగ్గట్లేదు, ఎవ్వరు కూడా యూటర్న్ తీసుకోవట్లేదు. ఎవరికి వాళ్ళు వాడుకుంటూ వదిలేశారన్నది ఇతని బాధ. నువ్వు ఎవడెవరా బాబు వాడుకోవడానికి, నీకు మాకు సంబంధం ఏంటన్నది వాళ్ళు చెప్పేది. దానికి ఎక్కడి వరకు వెళ్తున్నది, నరికేస్తాం వరకు వెళ్తున్నది, పీకలు తీసేస్తాం వరకు వెళ్తున్నది, పచ్చగడ్డేస్తే బగ్గు అన్నట్టుగా ఉంది. విచిత్రమైన సంఘటన ఏంటంటే కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఇలా చేసుకుంటే అది అయ్యి ఉండొచ్చు. కానీ ఇద్దరు వైఎస్ఆర్సీపీ కావాలనుకున్న వాళ్ళు, ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి కావాలనుకున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత దూరం అన్నా వెళ్ళడానికి ఏదన్నా చేయడానికి సిద్ధపడిన వాళ్ళు ఈ రకంగా బహిరంగంగా బాహి తిట్టుకోవడం, ఇంకా కనిపిస్తే కొట్టుకుంటారో పొడుచుకుంటారో అంత దారుణం ఉంది పరిస్థితి. ఆ వీడియోలు చూస్తుంటే ఈయన ప్రూఫ్స్ అని ఈవిని పెడతాడు, ఆడెవడో నాకు సంబంధం లేదు రారా తెలుసుకుందామని ఆయన అంటాడు, నీకు దమ్ముంటే ఇక్కడికి రాని ఈయన అంటాడు, ఏం చేస్తావు ఏం బీగితో నువ్వు వస్తాయని చెప్పి ఆయన అంటాడు. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి కదా. ఎందుకు సోషల్ మీడియాకి మేత అవుతున్నారు, ఎందుకు ఇస్తున్నారు? ఇది ఎవరికి సంబంధించిన అంశం, ఎక్కడి వరకు వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలుస్తారు అని ఆయన ఆశపడుతున్నాడు. మరి పిలుస్తారో లేదో ఏదో డెడ్ లైన్ కూడా ఆయన పెట్టినట్టున్నాడు. ఈరోజు సాయంత్రం రేపు సాయంత్రం ఏదో అన్నాడు నిన్న నాతో ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు. సో ఆయన ఏంటి ఇవ్వకపోతే నిరాహార దీక్ష అట, లేకపోతే ఈయన్ని సస్పెండ్ చేయాలంటాడు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గురించి ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడలేదు. అసలు నీకు సంబంధం లేదన్నట్లుగా విలేసేసినట్లుగా అక్కడ విలేసిన సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇతన్ని సస్పెండ్ చేయాలో, లేదా సజ్జల గారిని సస్పెండ్ చేయాలో, లేకపోతే ఆయన ఎవరు శ్రీహరి గారిని సస్పెండ్ చేయాలో అని చెప్పి ఏం డిమాండ్ చేస్తే ఎవరు అంటారు? అవన్నీ జరిగే పనులా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా బోరుగడ్డ అనిల్ చెప్తే? మరి ఇతని కాన్ఫిడెన్స్ ఏంటి? వాళ్ళకి మాకు బంధుత్వం ఉండదు అంటారు, మా ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి బాగా క్లోజ్ అంటారు, మా ఫ్యామిలీలో చాలామంది ఉంటారు, వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ అంతా కూడా పెద్ద రాజకీయ సపోర్ట్ ఉన్నది, కావస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వెళ్ళి కూర్చుందాం అంటారు. మరి అలాంటప్పుడు 6:30 గంటల పాటు ఆయన బయట ఉంటే కనీసం పోనీ ఆయన బయటికి రాకపోయినా, లేకపోతే వెళ్ళకపోయినా, లేకపోతే పలకరించకపోయినా ఫోన్లో అన్నా సరే నేను తర్వాత మాట్లాడతా లేదు అనొచ్చు కదా. అసలు బయటలో కూర్చోవలసిన అవసరమే వచ్చింది? బయటని ఎవరు కూర్చోబెట్టారు, ఎందుకు కూర్చోబెట్టారు? దాని అర్థం ఏంటి? నీకు పార్టీకి సంబంధం లేదని క్లియర్, అక్కడ పిక్చర్ అయితే క్లియర్గా కనిపిస్తున్నది. నీకు పార్టీకి సంబంధం లేదు, నువ్వు ఎవడో వదిలేయి, మేమైతే నేను పట్టించుకోము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళేంటి, సజ్జల గారికి ఒక రాంగ్ ఫీడ్ ఎవరో ఇచ్చారు, అలాగే కారుమూరి వెంకటరెడ్డికి కూడా ఎవరో చెప్పారు, కావాలని చెప్పి అతనే ప్రశ్నలు అడిగించుకుంటున్నాడు. నన్ను తిడితే నన్నంటే అతనికి హైప్ వస్తుంది, ఆ జనాల్లోకి వెళ్తుంది ఆ వీడియో అని చెప్పి ఇలా చేస్తున్నారని వీళ్ళు అంటారు. వైఎస్ఆర్సీపీ ఎవరో ఒకరు పెద్దో, రెండో పెద్దో, మూడో పెద్దో, నాలుగో పెద్దో, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్లో, లేకపోతే మాజీ మంత్రులు ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర కట్ అవ్వాలి. ఎందుకంటే ఈ రకంగా ఒకరికొకరు రెచ్చగొట్టుకుండి, ఈ రకంగా మాట్లాడుకుండి రేపు జరగరాంది ఏదన్నా జరిగితే ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే ఎమోషనల్గా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏంటి బెదిరిస్తున్నాడు బోరుగడ్డ అనిల్, ఈయన కూడా ఎక్కడ తగ్గట్లేదు, చూసుకుందాం అంటున్నారు. మీరు చూసుకోవాల్సిన అవసరం అంతా ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి లింక్ ఇది, తాడేపల్లి ప్యాలెస్ లింక్ ఇది, తాడేపల్లి ఇల్లు. సరే అందరూ మామూలు పెద్ద భవనం కాబట్టి ప్యాలెస్ అంటున్నారు, అదే వేరే అర్థం ఏమీ కాదు. అందులోని ప్యాలెస్లు అంటారు, పెద్ద వాటిని ఏమంటారు, మంచి హౌసులని పెద్ద ఏమున్నది రా ప్యాలెస్ చాలా అందంగా ఉంది అంటారు. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తాగుతున్నది తాడేపల్లిలో హై టెన్షన్లు ఇవి. ఎందుకంటే ఆయన నిరాహార దీక్ష చేస్తాడు, వాళ్ళ వైఫ్ని తీసుకొస్తారట, వాళ్ళ మదరు ఆవిడ ప్రెస్ మీట్ పెడతారట. అసలు అతను మీ కార్యకర్త, మీ నాయకుడా, మీకు సింపథైజరా, ఎవరు? అది ఎవరు చెప్పాలి? పార్టీ చెప్పాలి, పార్టీ నాయకులు చెప్పాలి. వెంకటరెడ్డి మరి ఈ అంశాన్ని ఎందుకు ఆయన పూసుకున్నాడో అర్థం కాదు. అతనికి ఎందుకు ఇతని గురించి మాట్లాడవలసిన అవసరమే వచ్చింది? అది కదా ఇతను అనేది ఏంటంటే అంత కోపం అంతా వెంకటరెడ్డి మీద. ఎవడు నన్ను అనడానికి, నువ్వెవడో నన్ను చెప్పడానికి, నా గురించి నువ్వు చెప్పడానికి నువ్వెవడమని ఈయన అంటాడు, ఆడెవడని ఈయన అంటాడు. ఈ ఈడులు ఎక్కడి వరకు వెళ్తాయో అన్నది కాలమే నిర్ణయించాలి. ఏదైనప్పటికీ కూడా మరి అనిల్ కుమార్ ఈ రకంగా తన అరుపులు కేకలు ఆయన మాట్లాడడం, ఈ వెంకటరెడ్డి ఈయన అరుపులు ఈయన కేకలు,
మరి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఏం మాట్లాడతారు? తర్వాత స్థాయి వాళ్ళన్నా సరే ఇది పరిస్థితి, అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేయడం, లేదా సంబంధం ఉంది అంటే వెంకటరెడ్డికే చెప్పి నువ్వు ఆ రకంగా ఎందుకయ్యా మాట్లాడుతున్నావు, వాడు మన కోసం మాట్లాడాడు కదా, అప్పుడు మన కోసం వాళ్ళని వీళ్ళని తిట్టాడు కదా, నువ్వెందుకు ఇందులో దూరుతున్నావు? అసలు ఏ అధికార ప్రతినిధి ఎవరో మాట్లాడింది వెంకటరెడ్డి, మరి ఎందుకు మరి వీళ్ళిద్దరికీ ఎక్కడే ఉందో నాకు తెలిసినంత వరకు కూడా ఉండదు. అతనికి ఇతనికి ఏముంటుంది? ఏముండడానికి వీళ్ళేం వ్యాపారస్తులు కాదు, ఇంకోటి కాదు. అప్పుడంటే బోరుగడ్డ అనిలే కాదు కదా, పంచప్రభాకరనో లేకపోతే ఈ శ్రీరెడ్డనో వీళ్ళందరూ కూడా ఫైర్ బ్రాండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఇంకా శ్రీరెడ్డి గారు ఈ అనిల్ అయితే ఒక అడుగు ముందుకే వేసేవారు. సో శ్రీరెడ్డి సరెండర్ అయిపోయింది. అప్పుడు మనం మాట్లాడుకున్నాం, కంటిన్యూగా మనం చాలా చూసాం. ఆయన ఇంకా ఆవిడ 2 చేతులు నమస్కారం పెట్టేసింది వినమ్రంగా, వద్దు తప్పు అయిపోయింది, దన్నం, నన్ను మన్నించండి, నన్ను వదిలేయండి, అయిపోయింది. కానీ బోరుగడ్డ అనిల్ వదిలేయండి అన్నాక శ్రీరెడ్డి ఏం అరెస్ట్ అవ్వలేదు, ఆ బాధలు పడలేదు. నేను అతను అంటున్న మాటలే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? 9 నెలలు ఒక్క పూట భోజనం పెట్టారు, జనజీవనంతో సంబంధం లేకుండా చేశారు, ఒక బ్యారెక్లో పడేశారు, అక్కడ నేను ఒక్కడనే ఉండేవాడిని. నేను 2కి వెళ్ళినా సరే సీసీ కెమెరాల్లో చూసేవారు, ఎవరికి నచ్చితే ఆడొచ్చి నన్ను ఆడుకుంటూ వెళ్ళిపోయేవారు, చిందరవందర చేసేసేవారు. 38 కేజీలు తగ్గాను. ఇంత నరకయాతను అనుభవించారు, పంగ చీల్చారు, ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు, కొమ్ము వదిలేశారు, గంటలు బట్టి నన్ను ఇలా ఇవేవి ఈ కాప్స్ వేసి 16 గంటలు ఎంతో నాతో జర్నీ చేయించారు. ఇంత నరకం నేను ఎందుకు అనుభవించాలి? నేను చదువుకున్నవాడిని కదా, నాకంటూ ఏదో కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను వదులుకున్నాం మీన్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత దూరం అన్నా మనం వెళ్ళాలి అని చెప్పి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా వదులుకుని నేను ఆయన కోసం చేస్తే నన్ను వీళ్ళు ఎవరో కూడా పట్టించుకోలేదు. సరే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోపోయారో తర్వాత అంశం. నన్ను రౌడీ షీటర్ చేసి నన్ను అవమానపరిచారు. నా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, మా ఫ్యామిలీ అంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, నేను రౌడీ షీటర్నా అని అడుగుతున్నారు. దీనికి నేను ఏం సమాధానం చెప్పాలి? నన్ను మానసికంగా కొంగదీశారు, నా జీవితంతో ఆడుకున్నారు, నా జీవితాన్ని సర్వనాశనం చేశారని ఆయన అంటాడు. నీవెవడో రా బాబు, అసలు నీ జీవితం సర్వనాశనం చేయడం మాకేటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారికి నీ ముఖం అంటే ఎవడో తెలియదు, నువ్వెవటో ఎవడో తెలియదు అని చెప్పి ఇతను అంటాడు. సో ఎటు వెళ్తుంది వీళ్ళది? మరి ఇప్పటికైనా సరే పెద్దలు కలగ చేసుకుని దీన్ని ఆపుతారో, మరి వేరే టర్న్ తీసుకుంటే వేరే రకంగా దీన్ని రాజకీయం చేసుకుంటారు. వీళ్ళిద్దరూ మాత్రం కనిపించారంటే మాత్రం చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నది వాళ్ళ మాటల్లో. ఎందుకంటే రగిలిపోతున్నారు. బోరుగడ్డ హెచ్చరికలు, ఈయనేమోని దానికి రివర్స్ అటాకులు, నువ్వెవడో నాకు తెలియదు అంటే నీ ఎంత చూస్తానంటే నీ ఎంత చూస్తాను, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యం. మరి చూద్దాం వాళ్ళిద్దరూ ఆ కోపాలు, ఆ రగిలిపోవడాలు, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయని.